ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమః. మనం నిన్నటి పారాయణంలో గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, తర్వాత ఒక మహాపురుషులు జన్మించాలి అంటే ఆ తల్లిలో ఎక్కడ ఆ లక్షణం ప్రకాశిస్తుందో అక్కడే మహాపురుష జననం జరిగే అవకాశం కూడా ఉంటుంది అని తెలుసుకున్నాం. ఇక్కడ ఆ ఊళ్ళో ఎవరైనా ఏదైనా వేదాంత సంబంధమైన పాటలు పద్యాలు నేర్చుకోవాలంటే అళగమ్మ గారిని ఆశ్రయించేవారు. ఈ సుందరయ్య గారికి ఒక చెల్లెలు ఉండేది. ఆవిడ పేరు లక్ష్మి. ఆవిడంటే సుందరయ్య గారికి చాలా ప్రీతి. కానీ ఆమె పెళ్ళైపోయిన తర్వాత ఒక కొడుకుని కంది. ఆ కొడుకు పేరు రామస్వామి. ఆ కొడుకుని కని ఆమె శరీరాన్ని విడిచిపెట్టేసింది. అందుకని సుందరయ్య గారి కోరిక, అరే నాకు ఒక కూతురు పుట్టి ఉంటే ఈ పిల్లవాడికి ఇచ్చి చేద్దును కదా, ఎంతో సంతోషంగా ఉండేది అని ఆయన అనుకుంటూ ఉండేవారు. కానీ పాపం ఎప్పుడూ కూడా పిల్లవాడు పుట్టి పెద్దవాడవుతున్నాడు, కానీ ఈయన కడుపున కూతురు పుట్టలేదు. ముందు పిల్లవాడు పుట్టేశాడు, అంటే ఆ చెల్లెలి కొడుకు పుట్టేశాడు. ఈయనకి కూతురు పుట్టడం లేదు. మొట్టమొదట ఒక కూతురు పుట్టింది. ఆయన సంతోషించారు, కానీ ఆమె ఎక్కువ కాలం ఉండలేదు. శరీరం వదిలిపెట్టేసింది ఆ పిల్ల. ఆ తర్వాత ఒక కొడుకు పుట్టాడు. ఆయనకి నాగస్వామి అని పేరు పెట్టుకున్నారు. రెండవసారి గర్భం ధరించింది అళగమ్మ గారు. ఈసారైనా ఆడపిల్ల పుడుతుందేమో, ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్లని తన మేనల్లుడు తన చెల్లెల కొడుకు రామస్వామికి ఇచ్చి వివాహం చెయ్యాలి అని ఆయన కోరిక. అళగమ్మ గారు పురిటి నొప్పులు పడుతోంది. అళగమ్మ గారి అత్తగారు అంటే సుందరయ్య గారి తల్లిగారు లక్ష్మీ అమ్మాళ్ ఆవిడ పేరు. లక్ష్మీ అమ్మ గారును కళ్ళు లేని ఆవిడ ఒక వృద్ధురాలు పురుడు పోస్తున్నారు. ఈయన ఆశగా బయట ఎదురు చూస్తున్నారు, మంచి వార్త వస్తుందేమోనని. మంచి వార్త అంటే కొడుకున్నాడు కదా, కూతురు పుడుతుందేమోనని. అంతే కదండి, కొడుకుంటే స్నాతకం చేసే ఫలితం పుణ్యం వస్తుంది, కూతురుంటే కన్యాదానం చేసే ఫలితం వస్తుంది. కాబట్టి ఒక కొడుకు కూతురు ఉండాలి అంటారు. ఈయన ఆ చెల్లెలు కొడుక్కిచ్చి ఈ పిల్లని చెయ్యాలి అని ఎంతో ఆరాటం. పాపం చెల్లెలు ఏ లోకంలో ఉందో సంతోషిస్తుంది, మళ్ళీ సంబంధం ఏర్పడుతుంది అని ఈయన కోరిక. ఈ కళ్ళు లేని ఆవిడ బయటకు వచ్చి ఒక మాట అంది, కొడుకు పుట్టాడయ్యా అంది. కొడుకు పుట్టాడంటే చూడండి, చాలామంది లోకంలో అందరూ సంతోషిస్తూ ఉంటారు. కానీ సుందరయ్య గారు ఏడ్చారు. ఆవిడ ఎందుకు ఏడుస్తున్నావు అంది. ఈసారి కూతురు పుట్టలేదు, పుట్టిన కూతురు వెళ్ళిపోయింది. ఈసారైనా కూతురు పుడుతుందేమో, ఈ మేనల్లుడికి ఇద్దామంటే ఆ పిల్ల దక్కలేదు. మొట్టమొదట పుట్టిన పిల్ల ఇప్పుడు ఆడపిల్ల పుట్టలేదు, మళ్ళీ మగపిల్లవాడు పుట్టాడు. ఆ వచ్చి చెప్పిన వాడెవరు? కళ్ళు లేని ఆవిడ. ఆ కళ్ళు లేని ఆవిడ వచ్చి చెప్తూ అంది, ఎందుకయ్యా అంత బాధపడతావు? అపారమైన తేజోమూర్తి, కారణజన్ముడు, మరొక పరమేశ్వరుడు అయ్యా నీ కడుపును పుట్టినవాడు. వెళ్ళి చూసుకో, నీకు ఆ బాధ ఉండదు అంది. కళ్ళు లేని ఆవిడేం చూసింది, ఎలా చూసింది ఆ పిల్లాన్ని అంటే, బహుశా పుట్టిన పిల్లవాని అపారమైన తేజస్సు కళ్ళు లేకపోయినా ఆ తల్లికి దర్శనమై ఉండాలని మనం అనుకోవాల్సి ఉంటుంది. సరే, ఆ పిల్లవాడిని చూశారు, సంతోషించారు. తన పెద్దన్నగారు వెంకటేశ్వర స్వామి అయ్యవారు సన్యసించారు కదా, తిరుప్పరం కుండ్రం వెళ్ళి, అందుకని ఆ అన్నగారి పేరు ఉంచుకుందామని, తనకి అత్యంత ప్రీతిపాత్రమైన దైవం వెంకటేశ్వర స్వామి, ఆ వెంకటేశ్వర స్వామి పేరు ఉంచుకోవాలనే ప్రయత్నంలో ఆ పిల్లవాడికి వెంకటేశ్వర అని పేరుంచారు. ఆ పిల్లవాడు పుట్టిన సంవత్సరం ప్రమాదీనామ సంవత్సరం, మార్గశీర్ష బహుళపక్ష విధియ పునర్వసు నక్షత్రం. రామచంద్ర ప్రభు నక్షత్రం పునర్వసు నక్షత్రంలో పుట్టాడు ఆ పిల్లవాడు. చాలా సంతోషించారు. ఆ తర్వాత ఇంకో కొడుకు పుట్టాడు. మొట్టమొదటి కొడుక్కి నాగస్వామి అని పేరు పెట్టారు. రెండవ వాడికి వెంకటేశ్వరుడు, మూడవ వాడికి నాగసుందర స్వామి అని పెట్టారు. ఆఖరిన ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్లకి పుట్టేసరికి అమ్మయ్య అనుకుని ఆయన సంతోషించి అలమేలు మంగ అని పేరు పెట్టారు. అలమేలు మంగ అని మనం అంటాం, కానీ అసలు నిజానికి అలర్మేన్ మంగై అంటే కుసుమాంగి అని అర్థం. అది అలా అలర్మేన్ మంగై కాస్త అలవేలు మంగ అయిపోయిందనమాట. ఈయనకైతే ఇప్పుడు 4 సంతానం. ఇందులో ప్రముఖంగా ప్రస్తావించిన వ్యక్తి వెంకటేశ్వరుడు. ఆయన గురించే మీతో ఎక్కువ మనం ప్రస్తావన చేసుకోవాల్సి వస్తుంది. ఈ పుట్టిన రెండవ వాడు పిల్లాడికి అపారమైన దేహదార్ఢ్యం. ఎంత దార్ఢ్యం అంటే, ఎప్పుడైనా ఎక్కడైనా ఆటలాడితే ఆ పిల్లవాడిదే బహుమానం. ఎక్కడైనా మాట పంతం వచ్చిందా, పొరపాటునైనా ఒక మాట అన్నాడా, ఆ పంతం నెగ్గించుకోవాల్సిందే. అంత విశేషమైన పంతం ఉన్న పిల్లవాడు. ఆ తిరుచుడి గ్రామంలో సరైన విద్యా సౌకర్యం లేని కారణం చేత సుందరయ్య గారు తమ్ముడు సుబ్బయ్యర్ దిండిగల్లో పనిచేస్తున్నాడు.
అప్పట్లో ఆ రోజుల్లోనే దిండిగల్లో పనిచేస్తున్నాడంటే చూడండి ఎంతో గొప్ప ఉద్యోగం అయి ఉండొచ్చు. ఆయన సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో హెడ్ గుమాస్తాగా పనిచేస్తున్నారు. ఆ దిండిగల్లో పనిచేస్తున్న తన సోదరుడైన సుబ్బయ్య గారి దగ్గరకు పంపించారు. పెద్ద కొడుకైన నాగస్వామిని, రెండవ కుమారుడైన వెంకటేశ్వరుణ్ణి. ఈ ఇద్దరు పినితండ్రి గారైన సుబ్బయ్య గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ చదువుకుంటున్నారు. చదువుకుంటున్న రోజుల్లో ఒక విచిత్రం జరిగింది. ఈ వెంకటేశ్వరుడు అన్న పిల్లవాడున్నాడు, సుందరయ్య గారు రెండో కొడుకు ఉన్నాడు కదండి, ఇతను ఎటువంటి నిద్రపోయేవాడంటే అసలు అటువంటి నిద్ర ఇంకా ప్రపంచంలో ఎవరికీ ఉండదు. అంత మొద్దు నిద్ర. అతను నిద్ర లేచి ఉండగా ఆటలాడితే ప్రతి ఆటలోనూ గెలుస్తాడు, ఎవరినైనా కొట్టగలడు. అందుకని పిల్లవానికి ఆయనంటే చాలా కక్ష ఉండేది మిగిలిన పిల్లలందరికీ ఈ పిల్లవాడి మీద. ఈ కక్ష ఉన్న పిల్లలు ఏం చేసేవారంటే ఆయన నిద్రపోతున్నప్పుడు చూసి రెండు చేతులతో పట్టి పైకెత్తి నడిపించి తీసుకెళ్తూ ఉండేవారు. ఇంట్లోంచి నిశ్శబ్దంగా తీసుకెళ్ళిపోయి దూరంగా ఎక్కడో ఏటి ఒడ్డునో పడుకోబెట్టి అందరూ కర్రలు తీసుకొచ్చి కొట్టేసి చేతులతో గుద్దేసేవారు, ఒళ్ళంతా గిల్లేసేవారు. ఆయనకి తెలివి వచ్చేది కాదు. ఆయన మళ్ళీ రెండు చంకల కింద పట్టుకుని నడిపించి తీసుకువచ్చి ఇంట్లో పడుకోబెట్టేసేవారు. ఆయన మరునాడు ఉదయం నిద్రలేచి యథాప్రకారంగా పాఠశాలకు వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి ఒంటి మీద ఎక్కడో ఆ గిల్లులు చూసుకుని ఏమిటి ఇవన్నీ అని అడిగితే పక్క పిల్లలు చెప్పేవారు, నిన్న మేమే నిన్ను తీసుకువెళ్ళి గుద్దేశామని. ఆయనకప్పుడు తెలిసేది వాళ్ళు గుద్దారు గిల్లారు అని. అసలు అప్పటి వరకు ఆయనకి తెలిసేది కాదు. గమ్మత్తంతా అక్కడే ఉంది. అసలు శరీరం నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగినా తెలుసుకోలేని బండతనాన్ని శరీరం పొందడం ప్రారంభించింది అంటే అది సామాన్యమైన నిద్ర కాదు. ఆ పిల్లవాడికి తన ప్రమేయం లేకుండా తెలియకుండానే సమాధి స్థితిలోకి వెళ్ళే లక్షణం. ఆ సమాధి స్థితిలో ఉండగా శరీరం ఎంత బడిలిపోయినా, అసలు శరీరం ఏమైపోయినా దాంతో సంబంధం లేకుండా ఉండగలిగే స్థితి బాల్యంలోనే పొటమరించింది. ఇప్పుడు చెప్పండి రమణతత్వం ఏమిటో. అసలు రమణ మహర్షి తత్వం ఏమిటి అని అన్నారనుకోండి, ఏం చెప్పవలసి ఉంటుందంటే కొన్ని కోట్ల జన్మల పాటు సాధన చేసి 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 శరీరం విడిచిపెట్టేసిన వ్యక్తికి పరమేశ్వరుడు ఇది చిట్ట చివరి జన్మ, నువ్వు ప్రారంధం అనుభవించడానికి ఆఖరిసారి వెడుతున్నామని నిర్ణయం చేసి పంపినప్పుడు ఆయన భవిష్య జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకు ఒక అపూర్వమైన శక్తిని కల్పించి పంపాడు. ఇది మనం ప్రారంభంలోనే వినడానికి చాలా విచిత్రమైన విషయంలా కనిపిస్తూ ఉంటుంది. అదేమిటి అంత కొట్టినా తెలివి రాకపోవడం ఏమిటి? ఎంత తెలివిరాని స్థితిలో ఉన్నారు అంటే ఆ సుబ్బయ్యర్ గారికి ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు శ్రీనివాస అయ్యర్. ఆ శ్రీనివాస అయ్యర్ పుట్టినరోజు జరిగింది ఒకప్పుడు. అన్నగారి కొడుకులు కదా ఈ నాగస్వామి, వెంకటేశ్వరుడు. వీళ్లతో సమానంగా పెంచేది మహాతల్లి సుబ్బయ్యర్ గారి భార్య. కన్న కొడుకు పుట్టినరోజు వచ్చింది. వెంకటేశ్వరుడు తొందరగా పడుకునేవాడు. వాళ్ళు అన్నారు, చీకటి పడిందిరా, మేము దేవాలయానికి వెడతాం, దేవాలయంలో దర్శనం చేసుకుని భగవతికి నమస్కారం చేసుకుని వస్తాం, నువ్వు ఇంట్లో పడుకో, మేము వచ్చి తలుపు కొట్టాక తలుపు తీయి అన్నారు. అలాగే అన్నాడు ఇతను. వాళ్ళు వెళ్ళిపోయారు గుడికి. ఇతను తలుపులన్నీ వేసుకుని పడుకుని నిద్రపోయాడు. ఎంతసేపు ఉంటారు గుడికి వెళ్ళిన వాళ్ళు? ఒక గంటో గంటన్నరో. వెళ్ళిపోయారు, వచ్చేసారు, తలుపులు కొట్టారు, తీయలేదు. గోడలు ఎక్కారు, కిటికీలు కొట్టారు, పెద్ద పెద్ద దొంగలు తీసుకొచ్చారు, దొంగలతో తలుపులు కొట్టారు. వీధిలో వాళ్ళందరూ వచ్చేసారు, ఊర్లో వాళ్ళందరూ వచ్చేసారు, పెద్ద పెద్ద కేకలేశారు, డప్పులు కొట్టారు, అరుపులు అరిచారు, లేవనే లేదు. ఆఖరికి ఒక వ్యక్తి ఇంటి గోడ దూకి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి ఈ పిల్లవాడు పడుకుని నిద్రపోతున్న గది తలుపు తీయాలి. తాళం వేసుకున్నాడు బయట వేసి పడుకున్నాడు. ఈ తాళం తీయడానికి లేస్తే కదూ ఎంత అరిచినాను. ఆ తలుపు సందులోంచి కర్ర పెట్టి కొట్టినా లేవట్లేదు. చాలామంది అనుకున్నారు ఆ ఊళ్ళో వాళ్ళు, ఈ పిల్లవాడికి ఏదో జరగరాని ప్రమాదం ఏదో జరిగిపోయింది, మారుతాళం చెవులు తీసుకుని వద్దామని చెప్పి మారుతాళం చెవులు తీసుకొచ్చారు. మొత్తం మీద ఏదోలాగా ఒక తాళం చెవికి ఒక తాళం ఊడిపడింది. లోపలికి వెళ్ళారు. ఈ పిల్లవాడు శుభ్రంగా పడుకుని ఉన్నాడు. ఏమిటి వీడు లేవడని, దొంగ నిద్ర ఉన్నని అందరూ కలిసి కొట్టేశారు, గిల్లేశారు, రక్కేశారు, ఎత్తిపడేశారు. కానీ ఇతను నిద్ర లేవలేదు. ఎప్పుడో తనంతట తనకి తెలివి వచ్చింది ఆ పిల్లాడికి. తెలివి వచ్చి కొన్న గంటలు అయిపోయిన తర్వాత, ఎందుకున్నారు మీరందరూ నా చుట్టూ అని అడిగాడు. ఎందుకున్నామేమిట్రా, నువ్వు నిద్రపోయావా, అసలు ఏమైపోయావురా నువ్వు, ఇదెక్కడి ప్రారంభం రా, ఇంతమంది వచ్చి గోడ తీకి దొంగతనంగా మారుతాళంతో తలుపు తీసి లోపలికి వచ్చి కొట్టి రక్కి గిల్లి చేసినా నిద్ర లేవవా, ఏమిట్రా నీకు నిద్ర అని అడిగారు. ఆయన అన్నారు, నాకు అలాగే నిద్ర పట్టేస్తుంది, నాకు తెలియదు, పడుకుంటే అలాగే నిద్ర పడుతుంది అని అన్నారు ఆయన. సామాన్యంగా లోకంలో ఎవరికి అలా నిద్ర పడుతుందని చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు.
ఆయన శరీరం సమాధిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ శరీరానికి ఏమైపోయినా సరే తెలియని తత్వం ప్రారంభంలోనే అంకురించింది ఆయనకి. అసలు ఆ స్థితికి వెళ్ళడం మాట దేవుడెరుగు. ధ్యానం చేసుకునేటప్పుడు మన పంచేంద్రియాలు మనస్సు కలిపి మనం దేన్ని ధ్యానం చేస్తున్నామో దాని మీద కొద్దిసేపు నిలబెట్టడం సాధ్యం కాదు. కొద్దిసేపు అంటే కొన్ని నిమిషాలు అనుకోండి, కొన్ని సెకన్లు నిలబెట్టడం సాధ్యం కాదు. ఏదో భగవంతుని పాదాల వంక చూసి ఆయన పాదాల మీద దృష్టి నిలబెట్టి ధ్యానం చేద్దామంటే 2-3 క్షణాల్లో మనసు వెంటనే జారిపోయి ఇంకొక వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ధ్యానంలోనే నిలబడిన మనస్సు ఆత్మలో లయమైపోయి అసలు మనస్సు ఇంద్రియాలు పనిచేయడం పూర్తిగా ఆగిపోతే అంత గాఢమైన సుషుప్తి సమానమైన స్థితికి వెడితే సమాధి. చాలామంది మేము ధ్యానం చేసుకుంటాం అంటారు. ధ్యానం చేసుకుంటాం అనుకున్నవాడు గడియారం పట్టుకెళ్ళే లేకపోతే సెల్ ఫోన్లోనూ అలారం పెట్టుకుని వెళ్ళడం ఏమిటండి? ఇన్ని నిమిషాలు ధ్యానం చేసుకుని ఆ అలారం ఎప్పుడు మోగుతుందా అని చూసేవాడు ధ్యానంలో ఉన్నట్టు లెక్కలా వస్తుంది. కాబట్టి అది లెక్కలోకి రాదు. అలాగే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మేము భగవంతుడి నామం తలుచుకుంటూ చాలాసేపు ఉండిపోతామండి, చాలా ఎక్కువగా మేము ధ్యానం చేసుకుంటూ ఉంటామండి అంటూ ఉంటారు. కానీ వాళ్ళు ధ్యానం చేస్తున్నప్పటికీ భగవంతుడి గదిలో కూర్చుని ధ్యానం చేస్తున్నా ఇక్కడ యువతల హాల్లో ఫోన్ మోగిందనుకోండి, ఏమిటో ఫోన్ మోగింది, ఎవరు చేసి ఉంటారు ఈ సమయంలో అనే ఆలోచన వస్తుంది. అదీ కాక ఒకవేళ ఆ ఫోను భార్య తీసి చెప్పండి అన్నయ్య గారు అందనుకోండి, అన్నయ్య గారు అంటోంది, ఎవరు చేసుంటారు? శర్మ గారు చేశారా, కృష్ణ చేశారా, లేకపోతే ఆచార్యులు గారు చేశారా, ఎవరు చేసుంటారు? పరంధామయ్య గారు చేశారా, ఏమిటి విశేషం అనుకుంటారు తప్పితే ఈ ధ్యానంలో నిమగ్నమై ఉండరు. కాబట్టి ధ్యానంలో ఉన్నాము అంటే కొన్ని రకాల ధ్యానంలో పక్కన వచ్చి పిడుగుపడినా తెలియనటువంటి పరిస్థితుల్లాగా ఉండాలి. అంతటి ధ్యానంలో ఉండగలగాలి. అంతేగాని 10 నిమిషాలు ధ్యానంలో ఉన్నాను 15 నిమిషాలు ధ్యానంలో ఉన్నాను అన్నది తప్పు మాట. అది సుషిప్తి అని తెలియకుండా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉండాలి. ఇక్కడ ఇతను ఏ వేదాంత శాస్త్రమూ చదువుకోలేదు, అతను ఏ గురువు గారికి శుశ్రూష చేయలేదు, అతనేమీ తెలుసుకోలేదు. తెలుసుకోకుండా అతనికి సంభవమైంది. అప్పుడు ఏమని చెప్పాల్సి ఉంటుంది? అకస్మాత్తుగా కోట్ల మందిలో ఒకరికి వచ్చే జబ్బు కాదది, అది ఈశ్వరుని కృప. ఆయనకి సంచితం పూర్తయిపోతుంది. ఎన్ని కోట్ల జన్మలలో చేసిన సాధనో అది చిట్ట చివరి జన్మలో పండాలి. అందుకని ప్రారంభంలోనే ఆ పిల్లవాడికి అటువంటి అలవాటు ఏర్పడింది. ఈ అలవాటు వల్ల అతను ఏ పరిస్థితులను ఎదుర్కొన్నాడు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఏం చేశారు అనే విషయాలన్నింటినీ కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.